ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. జైపూర్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. అక్కడ జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ లో పాల్గొంటారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. భేటీల తర్వాత సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు. ఢిల్లీలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా కలిశారు. తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. మార్చి 5న హైదరాబాద్ లో భట్టి విక్రమార్క కుమారుడి వివాహం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు జైపూర్లో పర్యటించారు. ఐఏఎస్ అధికారి వికాస్ వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంగా పనిచేయాలని, అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఆత్మీయ విందు సమావేశం నిర్వహించారు. ఆత్మీయ విందు ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. డిన్నర్ మీట్కు హాజరైన ప్రజా ప్రతినిధుల సతీమణులకు మంగళగిరి పట్టుచీరలను లోకేష్ అందించారు. నాగర్ కర్నూలు జిల్లాలో వ్యాపించిన త్వరలో ఏపీ, తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలవుతుంది. దీనికోసం ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించాలని ఆదేశించింది. ఇప్పటికే 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మేడ్చల్ జిల్లా దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వాట్సాప్ చాట్ల ద్వారా లంచాలు వసూలు చేసినట్టు గుర్తించారు. G+3 అనుమతులు ఉన్న భవనాలకు అక్రమంగా G+5 వరకు అనుమతులు మంజూరు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. సముద్రంతో ముడిపడి ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. విశాఖలో అతిపెద్ద మిలన్ జరిగిందన్నారు. మిలన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన రాజ్నాథ్ సింగ్ వివిధ దేశాల నేవీ అధికారులు, ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేడుకలకు శ్రీశైలం దేవస్థానానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది. 13 రోజుల్లో మల్లన్న హుండీ ఆదాయం 5,61,81,535 రూపాయలు వచ్చింది. 124 గ్రాముల బంగారం, 5 కేజీల వెండితో పాటు విదేశీ కరెన్సీ వచ్చింది. ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. నిన్న దేవతా ఆహ్వానము, ధ్వజారోహణం నిర్వహించారు. గరుత్మంతునికి నైవేద్యంగా సమర్పించిన అన్నాన్ని భక్తులకు పంచిపెట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గురు వైభవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ రోజు రాఘవేంద్ర స్వామి మూల పాదుకల 405వ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. బంగారు పాదుకలను స్వర్ణ సింహాసనంపై ఉంచి గంగాజలంతో అభిషేకించారు. ఆ తర్వాత పాదుకలను ఊరేగించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఛత్రపతి శివాజీ మహారాజు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. శివాజీ మహారాజు శోభాయాత్రకు హిందూ ధర్మరక్ష వ్యవస్థాపకులు చీకోటి ప్రవీణ్ హాజరయ్యారు. శోభాయాత్రలో పాల్గొని సందడి చేశారు. వరంగల్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. హిందూ సంఘాల నేతలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరంగల్ తోట మైదానంలో జరిగిన సభకు గోషాభాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందువులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రము హంద్రీనీవా జలాలకు ఆయన జలహారతి ఇవ్వనున్నారు. నిన్న 8 కోట్ల వ్యయంతో పట్టుగోళ్ల మార్కెట్లో చేపట్టిన నూతన భవనానికి భూమి పూజ చేశారు. హిందూపురం అభివృద్ధి తన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో హామీల అమలుకు నిధులు కేటాయించాలని కోరారు. 420 హామీలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫైర్ అలారం ఏర్పాటుకు మొగ్గు చూపారు. ఇప్పటి వరకు 200 బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ అలారాన్ని ఏర్పాటు చేశారు. బస్సుల్లో పొగ, మంటలు వస్తే సెన్సార్స్ గుర్తించి డ్రైవర్ను ముందస్తుగా అలర్ట్ చేస్తాయి. మావోయిస్టు అగ్రనేతల టార్గెట్గా ఆపరేషన్ 2 కగార్ కొనసాగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్, సిఆర్పీఎఫ్, కోబ్రా, డీజీఎఫ్ బలగాలు మోహరించి కర్రెగుట్టల్ని చెల్లడపడుతున్నాయి. డోలీ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. తమిళనాడులో డీఎంకేతో తమ పార్టీ పొత్తు ఖరారైందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ప్రకటించారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆమె డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యారు. రాజకీయ పార్టీలు పంచే ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అవి ప్రజాధనంపై మోపుతోన్న భారమని చెప్పింది. ఉచిత పథకాలతో నిధులు పంచడానికి బదులు నిరుద్యోగ పథకాలతో ప్రజల జీవితాలు మెరుగుపరిచే విధానాలు రూపొందించాలని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. అస్సాంలో ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టికెట్ల పంపిణీ సాఫీగా జరిగేలా చూసేందుకు తాను వ్యక్తిగతంగా ప్రజలను కలిసి సలహాలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గౌహతికి వచ్చిన ప్రియాంక అక్కడి కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుప్రసాద్ శర్మ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్కతాలో టీఎంసీ సీనియర్ నేతలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలపై తమిళనాడుకు చెందిన 22 మంది జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్ట్ చేసింది. వారికి చెందిన 4 మెకనైజ్డ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు మత్స్యకారులను కేంద్రం ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని ఎండీఎంకే అధినేత వైగో విమర్శించారు. పదే పదే శ్రీలంక చేస్తున్న అరెస్టులు, దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుహాస్, శివాని నాగారం జంటగా గోపి అచ్చల తెరకెక్కించిన హే బలవంత సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది. కాంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్ షో నుంచే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు.